ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలను చాలా చక్కగా నిర్వహించి తన ప్రొఫెషనల్ ఎఫిషియన్సీని ప్రదర్శించిన ప్రధాన కార్యదర్శి సిఎస్ జవహర్ రెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టడానికి రాజకీయ నాయకులు సిద్ధమైపోయారు. టీడీపీ నాయకులు ఎందుకో చొరవ చేయలేదు. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా చాలా కాలం పనిచేశారు. అయితే ఒక జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మాత్రం అటువంటి ఆరోపణలు చేయడానికి సిద్ధమైపోయారు. ఆయన సిఎస్ జవహర్ రెడ్డి ఆయన కుమారుడు విశాఖలో భూములు కొన్నారని కూడా విమర్శ చేశారు. దీనిపై సిఎస్ చాలా తీవ్రంగా స్పందించి, విశాఖలో నేను నా కుమారుడు ఎలాంటి అసైన్ భూములు కొనలేదు, జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపణలు వెనక్కి తీసుకొని క్షమాపణలు జరపకపోతే పరువు నష్టం దావా వేయడంతో పాటు చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. నా స్నేహితుడైన రిటైర్డ్ ఆర్మీ అధికారి కుమార్తె వివాహం ఏప్రిల్లో జరిగిందని, ఎన్నికల దృష్ట్యా వివాహానికి హాజరు కాలేకపోయినందున 2 రోజులు విశాఖ పర్యటన భాగంగా ఆదివారం కొత్త దంపతులను ఆశీర్వదించడానికి వెళ్ళానని సిఎస్ తెలిపారు. ఆ మరుసటి రోజు భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించానన్నారు. ఉత్తరాంధ్రలో 2,000 కోట్ల రూపాయల విలువైన 800 ఎకరాల అసైన్ భూమిని కొట్టేసినట్లు యాదవ్ చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. అసైన్ భూముల చట్ట సవరణకు సంబంధించి అసెంబ్లీలో 2023 అక్టోబరులో సభ ఆమోదం తెలిపిందని, ఆ సవరణను అనుసరించి అసైన్ భూములపై జీవో 586ను రెవెన్యూ శాఖ జారీ చేసిందని సిఎస్ తెలియజేశారు. చట్టసభ ఆమోదం మేరకే జీవో జారీ అయితే దాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆపాదించడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. ఈ జీవో ఆధారంగా తన కుమారుడు ద్వారా విశాఖలో 800 ఎకరాలకు పైగా భూములు కొనుగోలుకు డీల్స్ చేసిన ఆరోపణ పచ్చి అబద్ధమని పేర్కొన్నారు. ఇప్పటికే 400 ఎకరాల అసైన్ భూములు తన కుమారుడికి అడ్డం పెట్టుకుని బినామీల పేరిట చేజిక్కించుకున్నాననటంలో ఎంత మాత్రం నిజం లేదని చెప్పారు. మరో 400 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయించేందుకు యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాననటం పూర్తిగా అవాస్తవమని సిఎస్ తెలిపారు. ఈ భూముల రిజిస్ట్రేషన్ పూర్తి చేసేందుకు విశాఖ, విజయనగరం జిల్లాల అధికారులపై ఒత్తిడి చేశాయనటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. 5 ఏళ్లలో తన కుమారుడు విశాఖకు గాని ఉత్తరాంధ్రలో ఏ జిల్లాకు గాని వెళ్లలేదని సిఎస్ స్పష్టం చేశారు. మరోవైపు భోగాపురం విమానాశ్రయ పనుల పరిశీలన పేరుతో సీఎం జగన్ మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం ఏర్పాట్లపై తాను సమీక్షించానని చేసిన ఆరోపణ అసంబద్ధమేనని ఖండించారు. ఇటువంటి ఆరోపణలు కొందరు నాయకులు చేయటము, వాటిని పచ్చ మీడియా ప్రచురించడము చాలా తరచుగా జరుగుతుంది. పచ్చ ఛానల్స్ లో కూడా ప్రచురించడం చాలా తరచుగా జరుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్ లో చుట్టుపక్కల భూములు కొన్న వారిలో ఒక ఐఏఎస్ ఆఫీసర్, రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితంగా ఉండే ఐఏఎస్ ఆఫీసర్ కొనుగోలు చేశాడని అప్పుడు ఈనాడు పత్రికలో గద్దల రాబందుల అంటూ వార్తలు వచ్చాయి. కానీ తాను అలాంటి భూమిని కొనుగోలు చేసినట్టు నిరూపించమని ఆయన ఐఏఎస్ ఆఫీసర్, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ సవాలు చేశారు. దానికి ఇప్పటివరకు సమాధానం లేదు. అంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద బురద చల్లేయటము, విశృంఖలత్వంగా వ్యవహరించడం అనేది అది ఒక ఆనవాయితీగా మారిపోయింది. అధికారులు పెద్దగా పట్టించుకోవటం లేదు. నిజానికి ఈ విషయాన్ని సిఎస్ జవహర్ రెడ్డి గారు తీవ్రంగా తీసుకుని ఒక సివియర్ పనిష్మెంట్ లాంటిది, లేకపోతే ఒక కోర్టుల ద్వారా ఆరోపణలు చేసిన వ్యక్తులకు ఇప్పిస్తే మిగిలిన వారికి అదొక రెడ్ లైట్ లాగా ఉపయోగపడుతుంది. మరి ఆయన సిఎస్ జవహర్ రెడ్డి గారు ఏమాత్రం చొరవ తీసుకుంటారో, పరువు నష్టం దావా వేస్తారో చూడాలి, లేకపోతే ఆయన క్షమాపణ చెప్తాడో చూడాలి. ఏది ఏమైనా ఇది వ్యవహారం చక్కగా లేదు. దాన్ని లాజికల్ కంక్లూజన్ తీసుకెళ్ళటం అత్యవసరం.